అంబేద్కర్ జయంతిని అణిచివేయబడిన కులాల కంటే కూడా అగ్రవర్ణంలోని శూద్రులే ఎక్కువగా ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే, ఎందుకంటే బ్రాహ్మణాధిపత్యం నడుస్తున్నటువంటి ఆ రోజులలో బ్రాహ్మణులను ఎదిరించి వారితో వాదించే జ్ఞానం కేవలం ఆ రోజులలో అంబేద్కర్‌కు మాత్రమే ఉంది. ఆ జ్ఞానం అంబేద్కర్‌కు మాత్రమే సొంతమైంది. అయితే డాక్టర్ అంబేద్కర్ గారు బ్రాహ్మణాధిపత్యం పైన చేసే పోరాటంలో భాగంగానే 1927 డిసెంబర్ 25న మనుస్మృతిని కాల్చి అణచివేయబడిన నిస్సహాయులకు కొత్త స్వరాన్ని అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ విధంగా బ్రాహ్మణుల ఆధిపత్యం నశించింది. ఆ తర్వాత ఆ ఫలితాలను ఎక్కువగా అందిపుచ్చుకున్నది అగ్రవర్ణ శూద్రులు మాత్రమే. నేటికి రాజ్యాంగ ఫలితాలను ఎక్కువగా అనుభవిస్తున్నది. అదే విధంగా రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నది కూడా అగ్రవర్ణ శూద్రులే. నేనేం తప్పుపట్టట్లేదు. కానీ అంబేద్కర్‌ను ఎందుకు పక్కన పెట్టిండ్రు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఖచ్చితంగా అంబేద్కర్‌ను శత్రువులాగానే చూస్తారు. చూస్తారు గూడా. అది వాళ్ళ ఆధిపత్యాన్ని దెబ్బతీసిండు కాబట్టి వాళ్ళు చూడడంలో తప్పు లేదు. కానీ ఈ శూద్ర కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళెందుకు చూడాలి? దయచేసి ఆలోచించండి, పునరాలోచించండి. ఈసారి జరిగే అంబేద్కర్ వేడుకలలో కుల, మత, ప్రాంత భేదం లేకుండా ఖచ్చితంగా అందరూ సమిష్టిగా పాల్గొనాలని కోరుతా ఉన్నాను. ఓకే. థాంక్ యూ. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ నక్కా.